పోరాటం చేస్తాను చెప్పారు కదా. అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియజేస్తాను. జై భీమ్. ఓకేనా? రాను కూడా కొంచెం అందరికీ జై భీమ్. ఈరోజున గుంటూరులో ప్రెస్ మీట్లో ముఖ్యాంశం ఏంటంటే, విజయవాడలో ఈ నెల 19వ తారీఖున ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి 125 అడుగుల ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగుల స్టాట్యూ అయితే టోమ్ మాత్రం 80, అంటే 205 అడుగుల ఎత్తు. భారతదేశ చరిత్రలో లేదు. బిజినెస్ సెంటర్ అయినటువంటి మన రాష్ట్రానికి బిజినెస్ సెంటర్, అదేవిధంగా పొలిటికల్ సెంటర్ అయినటువంటి విజయవాడలో అటువంటి అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మొత్తం మా జాతి మొత్తం చాలా ఆనందిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అది. ఈ అంబేద్కర్ శృతి వనం 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 400 కోట్ల ఖర్చుతో మల్టీ కన్వెన్షన్ హాల్కి 3000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్, బుద్ధుడు మెడిటేషన్కి దానికి ప్రత్యేకమైనటువంటి విస్తారమైనటువంటి హాలు, అన్ని రకాల ఫౌంటైన్స్, వాటర్ ఫెసిలిటీస్, మొత్తం గ్రీనరీ అంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 10,000 పుస్తకాలతో కూడినటువంటి లైబ్రరీ, అత్యంత సుందరంగా కనీవెని ఎరిగిన రీతిలో స్మృతివనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ స్మృతివనం వలన, అంబేద్కర్ స్మృతివనం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక ప్రాంతం అవుతుంది. ఈ 19వ తారీఖున జరగబోయే చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలండే కాకుండా తెలంగాణ నుండి కూడా లక్షలాది మంది ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడున్న అంబేద్కర్ స్టాట్యూ అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఇక మేము పరిగణిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అధికారం చేపట్టగానే విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేశారు. అదేవిధంగా పూర్తి చేశారు కూడా. దీన్ని మనం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీలు మాత్రమే కాదు, బీసీలకి, ఎస్టీలకి, పేద వర్గాలు, భారతదేశంలో ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం ద్వారా మనందరినీ సమానంగా చూసిన పరిస్థితి. అంబేద్కర్ అంటే అందరివాడు అని తెలియచేయడమే ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశం తెలియజేశారు. రేపు 19వ తారీఖున ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, రాష్ట్రంలో నలుమూల ప్రజలు, ముఖ్యంగా ప్రతి వ్యక్తి దగ్గర సెల్ ఉంది. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరినీ స్వచ్ఛందంగా పాల్గొమ్మని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని రిక్వెస్ట్ చేయడానికే ఈ రోజున గుంటూరు జిల్లాలో ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా అందరికీ నేను పిలిపిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో లక్షలాదిగా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారు ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వాన్ని, సమన్యాయాన్ని, సోదరభావాన్ని రాజ్యాంగం ద్వారా తెలిసిన వ్యక్తి. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కులాలకి, మతాలకి, పార్టీలకి, వర్గాలకి
ప్రాంతాలకి భాషలకి అతీతంగా మనం మనుషులమే, అంబేద్కర్ అందరివాడు అని తెలియజేసే విధంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే అమరావతిలో ఏదో మూలన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని దాన్ని ఆయన మొత్తం 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదు. అలా కాకుండా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని, ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని తీసుకుని చెప్పిన టైంలో పూర్తి చేసి రేపు 19వ తారీఖున ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు, కానీ అది సెక్రటేరియట్ దగ్గర తీస్తే ఇది విజయవాడ నడిబొడ్డు స్వరాజ్య మైదానం అంటే చారిత్రాత్మకమైన ప్రాంతం. అది స్వరాజ్ మైదానంలో చారిత్రాత్మక ప్రాంతంలో విజయవాడ నడిబొడ్డులో పైన అమ్మవారు, కింద అంబేద్కర్ గారు అనే విధంగా ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని రూపొందించినందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొనాలి. ఎందుకంటే భారతదేశంలో మహిళలకి పురుషులతో పాటు సమానత్వం, స్వేచ్ఛ, ఆస్తి హక్కు, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించినటువంటి మహోన్నత